సారపెట్టమే ఉండాలనే మాకు ఎందుకంటే ప్రశాంతంగా మాకు మనసుతో మాట్లాడము. జనాలు మిస్ అవుతారు. సార్ ఈరోజు వచ్చేసి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే మళ్ళీ వచ్చేసి ఇంకొక వ్యక్తి వచ్చి మాకు ఫస్ట్ వచ్చినప్పుడు మీరు కోర్టులో జరుగుతుందని చెప్పారు. మళ్ళీ వీళ్ళకి అవకాశం ఇస్తుంటే మరి మీకు మీరు మా మాట వినడం లేదు. జరిగిన మేనేజ్ కష్టమవుతుంది. నేను ఈ విధంగా ఈ లా అండ్ ఆర్డర్ ఇంకా ప్రాబ్లమ్ సార్ ఈరోజు వచ్చేసి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే మళ్ళీ వచ్చేసి ఇంకొక వ్యక్తి వచ్చి మాకు ఫస్ట్ వచ్చినప్పుడు మీరు కోర్టులో జరుగుతుందని చెప్పారు. మళ్ళీ వీళ్ళకి అవకాశం ఇస్తుంటే మరి మీరు మా మాట వినడం లేదు. జరిగిన మేనేజ్ కష్టమవుతుంది. మీకు అవకాశం ఇచ్చినట్లయితే ముందు మాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఈ రోజు వచ్చేసి పోస్ట్ పోన్ చేయమని లా అండ్ ఆర్డర్ ఇక్కడ సిచ్యువేషన్ సరిగా లేదని ఎస్ఐ గారు అంటే ఒక వర్గం వాళ్ళు వచ్చేసి నా మీద మాకు వచ్చేసి అది ఇచ్చారు. ఆ విషయాన్ని వాళ్ళు వినడం లేదు సార్. నేను ఆ విషయం చెప్తున్నాను వాళ్ళకి. ఈ విధంగా వాళ్ళు దగ్గర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇక్కడ ప్రాబ్లమాటిక్ విలేజ్ ఇది. ఈ ప్రాబ్లమాటిక్ విలేజ్లో వచ్చేసి మేము పోలీస్ ప్రొటెక్షన్ కోసం వచ్చేసి ఎస్ఐ గారిని తర్వాత వాళ్ళందరినీ అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇది ప్రాబ్లమాటిక్ విలేజ్ కాబట్టి ఇక్కడ మేము లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి తగినటువంటి పోలీస్ ప్రొటెక్షన్ ఈరోజు మేము ఇవ్వలేము అనేటువంటి సిచ్యువేషన్ చెప్పేశారు. ఇదే విషయాన్ని నేను జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారికి తెలియజేస్తే ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రద్దగిరిలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది లేకపోతే ఎన్నికలు ప్రశాంతంగా జరగవు కాబట్టి ఇది పోస్ట్పోన్ చేసేసి అన్నారు. అదే విషయాన్ని వచ్చేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వచ్చేసి పేరెంట్స్ వచ్చేసి మాకు ఈ విధంగా ఎలక్షన్ కావాలంటే ఆల్రెడీ ఒకసారి పోస్ట్పోన్ జరిగిన తర్వాత మళ్ళీ అదే విషయాన్ని పోస్ట్ మళ్ళీ జరగాలనేటువంటి విషయం ఇది అసాధ్యము. మళ్ళీ గవర్నమెంట్ అనేటువంటి ఒక డేట్ అనేటువంటి ఫిక్స్ చేస్తే దాని ప్రకారంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు ఫాలో. NGS న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. NGS